కృష్ణా బోర్డు అనేది కృష్ణానది ఎక్కువగా ఉన్నటువంటి ఆంధ్రాకి రావాలి కానీ ఎందుకు రారు, హైదరాబాదులోనే ఎందుకు ఉంటారంటూ జ్యోతి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. కృష్ణానది యాజమాన్య బోర్డు ఆంధ్రప్రదేశ్ రాజధానిలో గోదావరి బోర్డు తెలంగాణ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ మేరకు 2014 గెజిట్ జారీ చేశారు. 10 ఏళ్లు దాటి ఇప్పటికే కృష్ణా బోర్డు ప్రధాన కార్యాలయం హైదరాబాద్ జలసౌదాలను కొనసాగుతుంది. 2014-19 నడుము ఇదిగో అదిగో అంటూ బోర్డు అధికారులు కాలయాపన చేశారు. 19 అధికారంలోకి వచ్చిన జగన్ 3 రాజధానులు క్రీడను తిరగలేపారు. 22లో కేఆర్ఎంబీ ఆఫీసును విశాఖ తరలించాలని బోర్డు చైర్మన్కి జలవనరుల శాఖ లేఖ రాసింది. అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో జలవనరుల శాఖ భవనాలకు బోర్డుకి అప్పగిస్తామని ప్రతిపాదించింది. ఆ భవనాలు బోర్డు అధికారులకు కూడా చూపించింది. వాటిని చూసి విశాఖ వచ్చేందుకు వాళ్ళు అంగీకరించారు. కృష్ణా డెల్టాతో సంబంధం లేని చోటుకి ఎలా తరలిస్తాను విమర్శలు వెలువెత్తినా జగన్ పట్టించుకోలేదు. ఆయనతో చట్టాపట్టాలు వేసుకు తిరిగి నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా విశాఖ బోర్డు తరలింపై పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. కానీ ఉద్యోగులు, సాగునీటి నిపుణులు మాత్రం కేఆర్ఎంబీని కృష్ణానదితో సంబంధం లేని చోట ఏర్పాటు చేయడాన్ని తప్పుపట్టారు. హైదరాబాద్ వీడి రావడం బోర్డు సభ్యులకి సిబ్బందికి ఇష్టం లేకపోవడంతో విశాఖ తరలింపు కార్యరూపం దాల్చలేదు. 24లో టీడీపీ కూటమి వచ్చే కేఆర్ఎంబీని ఏపీ రాజధానికి తరలించాలని డిమాండ్ ఊపందుకున్నాయి. విజయవాడకు తరలించాలని రాష్ట్ర సాగునీటి సంఘాల సమైక్య చైర్మన్ ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు లేఖ అందించారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు కూడా బోర్డుకి లేఖలు రాశారు. అక్కడ వాళ్ళ సమస్య ఏంటయ్యా అంటే కృష్ణానది మా దగ్గర కూడా ఉందంటారు. అక్కడ సమస్యల్లా హైదరాబాద్ అలవాటు అయిన వాళ్ళు యువతలకు రాకపోవడం, ఇదివరకు సచివాలయ ఉద్యోగులు కూడా అట్టగే రాలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి చేశారు. ఈ బోర్డు వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండదు. కేంద్ర ప్రభుత్వం అని చెప్పి పంపించాలి. లేదంటే విశాఖ లాంటి దానికైతే వాళ్ళు వస్తారు. ఎందుకంటే వాళ్ళు హైదరాబాద్ చూసిన కంటితో విశాఖ నచ్చుద్ది, కానీ విజయవాడ, అమరావతి నచ్చదు. కొంత టైం తీసుకుంటుంది. ఎక్కడో ఎందుకు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు వాళ్ళ కార్యాలయం ఏమన్నా ఆంధ్రాకి తీసుకొచ్చారా? ఆంధ్రజ్యోతి హెడ్ క్వార్టర్ ఏమన్నా ఆంధ్రాలో పెట్టారా? లేదు కదా. అదే గుర్తు ఇక్కడ.